హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. సో, పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగంలో పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్లకు మరియు ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిల విషయంలో కొన్ని అత్యంత కీలకమైన అప్డేట్స్ అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పెన్షనర్లు తమకు రావాల్సినటువంటి గ్రాట్యుటీ, ఎన్‌క్యాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ అలాగే గతంలో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ అరియర్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సో, మరి ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపుల ప్రక్రియలో కొంత పురోగతి కనిపిస్తోంది. మరి గతంలో 2025 డిసెంబర్ నెల వరకు రిటైర్ అయిన వారందరికీ దాదాపుగా గ్రాట్యుటీ నిధులు అందాయని మనందరికీ తెలుసు. అయితే గత 2, 3 రోజులుగా సోషల్ మీడియా మరియు వివిధ వాట్సాప్ గ్రూప్‌లలో 2026 ఏప్రిల్ వరకు రిటైర్ అయిన వారికి కూడా గ్రాట్యుటీ జమ అయిందనే వార్తలు విపరీతంగా అయితే చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి మనకు తెలిసే సర్కిల్‌లో గాని, లేదా ప్రత్యక్ష సమాచారంలో గాని మనకు 2026 ఏప్రిల్ వరకు డబ్బులు పడిన వారు ఇంకా ఎవరు ఆహ్, పడినట్టుగా మనకు సమాచారం లేదనమాట. మన దృష్టిలోకి రాలేదు. కాబట్టి ఈ విషయంలో పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా జనవరి 2026 నుండి ఏప్రిల్ మధ్య రిటైర్ అయ్యి ఉండి, మీకు గనుక గ్రాట్యుటీ నగదు జమ అయ్యి ఉంటే, ఆ విషయాన్ని దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. తద్వారా మీ తోటి పెన్షనర్లకు ఒక భరోసా లభిస్తుంది. ఇక రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎన్‌క్యాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ బకాయిలు. దీనికి సంబంధించి అధికారిక వర్గాలు మరియు ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్న దాని ప్రకారంగా 2024 డిసెంబర్ వరకు రిటైర్ అయిన వారికి మెజారిటీ ఉద్యోగులకు ఈ సొమ్ము అందింది అని సమాచారము. కానీ వాస్తవ పరిస్థితులు గమనిస్తే క్షేత్రస్థాయిలో కొంతమందికి ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా 2019 మరియు 2020 సంవత్సరాల్లో పదవీ విరమణ చేసినటువంటి ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్లకు ఇప్పటికే ఈ యొక్క ఎర్న్డ్ లీవ్ నగదు జమ కాలేదు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. కొందరికి ఒక కాలేజీ నుండి మరో కాలేజీకి బదిలీ అవ్వటం వల్ల ఆహ్, సర్వీస్ రిజిస్టర్ అప్డేట్ కాకపోవడము, లేదా బిల్లులు పంపడంలో జాప్యం జరగడం వంటి సాంకేతిక సమస్యలు ఉండవచ్చు. అలాగే 2020 ఏప్రిల్ నుండి 2021 డిసెంబర్ మధ్య కాలానికి సంబంధించి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డిఫరెన్స్ అమౌంట్ విషయంలో కూడా ఎటువంటి పురోగతి అనేది కనిపించడం లేదు. ఇది పెన్షనర్లకు ఆందోళన కలిగిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఇతర ప్రభుత్వ శాఖల వారికి 2024 డిసెంబర్ వరకు క్లియర్ అయినప్పటికీ ఎయిడెడ్ విద్యా సంస్థల లెక్చరర్లకు మాత్రం 2024 ఏప్రిల్ తర్వాత రిటైర్ అయిన వారికి కూడా ఇంకా నిధులైతే అందలేదు. ప్రభుత్వం మరియు ఉన్నతాధికారుల యొక్క ప్రత్యేక విభాగంపై దృష్టి సారించి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ బాధితులకు త్వరగా న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో కీలకమైన అంశం 2018 జూలై నెలకు సంబంధించినటువంటి డీఏ బకాయిలు. 2026 జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామందికి ఈ యొక్క బకాయిలైతే అందాయి కానీ, ఆ తర్వాత ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. గత 5 నెలలుగా దీనిపైన ఎటువంటి కదలిక లేదు. అయితే నిన్న అనగా జూన్ 30వ తేదీన సాయంత్రం ఒక శుభవార్త అందింది. విశాఖపట్నం సీతమ్మధార పరిధిలో ట్రెజరీలో సుమారుగా 1800 మంది వరకు గూడా ఈ యొక్క 2018 డీఆర్ బకాయిలు జమ అయ్యాయని జెప్పేసి, అలాగే యలమంచిలి, మాడుగుల వంటి ప్రాంతాల్లో గూడా ట్రెజరీ పరిధిలో గూడా నిధులు విడుదలైనట్టు తెలుస్తోంది. కానీ అనంతపురం వంటి కొన్ని జిల్లాల్లో ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం జేస్తున్నారు. మరి మీ ప్రాంతంలో ఈ బకాయిలు వచ్చాయో లేదో తెలుసుకోవడం వల్ల అందరికీ ఒక అవగాహన అయితే కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క డీఏ అరియర్స్ విషయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో సర్వీస్‌లో ఉన్నప్పుడు ఈ డీఏ మొత్తాన్ని గూడా జీపీఎఫ్ ఖాతాలో వేశారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఉద్యోగులు రిటైర్ అయిపోయారు. వారి పాత ఆఫీసులలో ప్రస్తుతం
సీఎఫ్ఎంఎస్ ఐడీలో అయితే పనిచేయవు. మరి ఇలాంటి వారు తమ బకాయిలను ఎలా పొందాలో అధికారులే ఒక స్పష్టమైన ప్రొసీజర్స్ అయితే నిర్ణయించాలి. మరికొందరు 2025లో రిటైర్ అయ్యారు. వారికి సర్వీస్‌లో ఉండగా 2 వాయిదాలు అందాయి. మూడవ వాయిదా ఇప్పుడు రావాలి. మరి డీటీఓ వద్ద వారి డేటా లేకపోవడం వల్ల బిల్లులు పెట్టడం సాధ్యం కావటం లేదు. మరి ఇలాంటప్పుడు ట్రెజరీ అధికారులు నాన్ ట్రయల్ సర్టిఫికేట్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సమస్యలనైతే పరిష్కరించాలి. ఫ్యామిలీ పెన్షన్ విషయంలో పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. మేము గతంలోనే సూచించినట్లుగా ఒక బాధిత కుటుంబ సభ్యులు తమ యొక్క పీపీఓ, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలతో ట్రెజరీ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం ఉత్తమము. మరి కొంతమందికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎనేబుల్ కాకపోవడం వల్ల గూడా బిల్లులు ప్రాసెస్ కావటం లేదు. ఆహ్, అయినప్పటికీ వ్యక్తిగతంగా ప్రయత్నం చేయడం వల్ల ఫలితం ఉంటుందని మాడుగులకు చెందినటువంటి వేణుగోపాల్ గారైతే నిరూపించారు. మరి ఆయన 2020లో రిటైర్ అవ్వగా సగం బకాయిలు డీడీఓ ద్వారా, మిగిలిన సగం ట్రెజరీ ద్వారా అయితే రావాల్సి ఉండగా, ఆయన నిరంతర ప్రయత్నంతోనే నిన్ననే ఆ బకాయిలు పొందగలిగారు. కాబట్టి పెన్షనర్స్ అందరూ కేవలము వేచి చూడకుండా ఈ నెల 5వ తేదీ నుండి 10వ తేదీ మధ్య అరియర్స్ బిల్లులు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, వెంటనే మీ సంబంధిత ట్రెజరీ లేదా డీటీఓ కార్యాలయాన్ని అయితే సంప్రదించగలరు. సో, మనందరి సమాచారం పంచుకోవడం మన ద్వారానే అధికారులపై ఒత్తిడి తీసుకురాగలము. సో, మన హక్కును సాధించుకోగలము. ఫ్రెండ్స్, మనం చెప్పుకున్నట్టుగా గ్రాట్యుటీ చెల్లింపులు 2025 డిసెంబర్ వరకు పూర్తయ్యాయి. 2026 ఏప్రిల్ వరకు పడ్డాయి అనే వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్లకు 2019 నుండి ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎన్యూటీ లీవ్స్ పెండింగ్‌లో అయితే ఉంది. అధికారులు దీనిపై దృష్టి పెట్టాలి. 2018 జూలై డీఏ బకాయిలు నిన్న సీతమ్మధార, ఎలమంచిలి ట్రెజరీ పరిధిలో అయితే జమ అయ్యాయి. చెక్ చేసుకోగలరు. సర్వీస్‌లో ఉండగా జీపీఎఫ్‌లో వేసి వెనక్కి తీసుకున్న డీఏ అరియర్స్ కోసం ప్రత్యేక ప్రొసీజర్స్ అవసరము. ఫ్యామిలీ పెన్షన్‌దారులు తమ పత్రాలతో ట్రెజరీని సంప్రదించి వినతి పత్రం ఇవ్వటం మంచిది. జూలై 5 నుండి 10వ తేదీ వరకు కూడా అరియర్స్ బిల్లులు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. మరి సమయాన్ని అయితే వాడుకోవాలని సూచించడమైనది. సో, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు సంబంధించి గ్రాట్యుటీ, అలాగే ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎన్యూటీ లీవ్స్ మరియు 2018 డీఏ బకాయిల ప్రక్రియలో కొన్ని చోట్ల కదలిక వచ్చింది. సీతమ్మధార వంటి ట్రెజరీ పరిధిలో నిధులు విడుదలవ్వటం సానుకూల పరిణామం. అయితే ఎయిడెడ్ లెక్చరర్ల సమస్యలు మరియు రిటైర్ అయిన వారికి జీపీఎఫ్ అడ్జస్ట్‌మెంట్ సమస్యలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. పెన్షనర్లు వ్యక్తిగత ట్రెజరీలను సంప్రదించి జూలై మొదటి వారంలో అందుబాటులో ఉండే బిల్ సబ్మిషన్ విండో ద్వారా తమ బకాయిల కోసం ప్రయత్నం చేయాలనైతే ఈ సమాచారం సారాంశం అన్నమాట.